డయాబెటిక్ వల్ల మీ పుండ్లు నయం కావట్లేదా? అయితే హేల్మే రాక్ ప్లస్ తుర్కోమాక్స్ కాంబోని వాడండి. నమస్తే. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు శ్రీ రాజన్ గురుస్వామి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఈ నెల మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి? తప్పకుండా అమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్యనమ్మ చూసే వీక్షబంధువులకు అందరికీ నమస్కారం. మిథున రాశి వారికి కొద్దిగా నిరాశంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడాను గెలుపు అనేది జరగడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళలో కొద్దిగా మొండిపట్టు బాగా ఉంటుంది. మిథున రాశి వాళ్ళకి ఏంటంటే కొద్దిగా మొండిపట్టు అనేది బాగుంటుంది. ఆరోగ్య పట్ల విషయం కొద్దిగా జాగ్రత్త వహించాలి. స్త్రీలకైనా పురుషులకైనా దానివల్ల కాస్త ఇబ్బంది కలిగేయడానికి అవకాశం మనకు కనపడుతుంది. కాబట్టి మంచిగా పోషకాహారం అవన్నీ తీసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితం రావచ్చు. ఎందుకంటే మిథున రాశి వారు ఈ ఒక అక్టోబర్ నెలల్లో ఒకసారికి 2 సార్లైనా వైద్య పరీక్ష చేయించుకోవడం అనే పరిస్థితి రావటం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ ఒక విషయం పైన కాస్త దృష్టి జాలించి కొద్దిగా ఆరోగ్యమైనటువంటి సహకారం తీసుకొని మంచి పదార్థాలు తీసుకుంటే మంచి ఫలితం రావటం అనేది జరుగుతాయి. అలానే ఇప్పుడు మిథున రాశి వారికి వ్యాపారం పరంగా ఏ విధంగా ఉంటుందండి? మిథున రాశి వారికి పెద్దగా మనము భయపడే విషయం ఏం లేదు. చాలా వరకు కూడా వాళ్ళకి మంచి లాభదాయకం రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే రానున్న రోజుల్లో పండుగలు మరి అదేవిధంగా ఫెస్టివల్స్ బాగా ఉన్నాయి. కాబట్టి బట్ట వ్యాపారం చేసేవాళ్ళు కానీ, స్వీట్స్ వ్యాపారం చేసేవాళ్ళు కానీ, నగలు వ్యాపారం చేసేవాళ్ళు కానీ వాళ్ళకి మంచి లాభదాయకం రావటం అనేది జరుగుతుంటాయి. అలానే ఇప్పుడు ఉద్యోగస్తులకు కానీ విద్యార్థులకు కానీ ఏ విధంగా ఉంటుందండి? ఉద్యోగ పరంగా ఉన్న వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. మార్పిడి అనేది బాగా జరుగుతూ ఉంటుంది. ఆ మార్పిడి జరిగేటప్పుడు కాస్త వాళ్ళకి మైండ్ కొద్దిగా సెట్టింగ్గానే ఉంది. ఎందుకంటే వీళ్ళకంతా సోషల్ మైండ్గా ఉంటారు. అందరితో ఫ్రీగా మూమెంట్ అవుతుంటారు. అందరు నా వాళ్ళనిగా క్లోజప్ అవుతుంటారు. కాబట్టి కొద్దిగా విశేషమైనటువంటి కైంకర్యాలు చేస్తూ ఉంటారు. సో ఈ యొక్క విధానంగా చేయటం వల్ల కొన్ని విశేషాలు ఉంటాయి. ఆ విశేషాల పరంగా వారికి చేసుకుంటే అద్భుత ఫలితం లభిస్తుంది. అలానే ఇప్పుడు రాజకీయ పరంగా ఏ విధంగా ఉంటుందండి వాళ్ళకి? రాజకీయ పరంగా వృషభ రాశి వాళ్ళకి ఓటమి ఉంది, గెలుపు ఉంది, 2 రకాలుగా ఉంది. కాబట్టి కొద్ది జాగ్రత్త వహించేస్తే సరిపోతుంది. గురుగారు, ఇప్పుడు రియల్ ఎస్టేట్ వారికి ఏ విధంగా ఉంటుందండి? రియల్ ఎస్టేట్ వాళ్ళకి చెప్పాను కదమ్మా, ఏదైనా అంటే ఈ రాశి వాళ్ళకి ఏంటంటే ఏదైనా 1, 2, 3 బాగా గట్టిగా తగలడానికి అవకాశం ఉంటుంది. మీరు గట్టిగా ప్రయత్నం చేస్తే మంచి ఫలితం రావటం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఎక్కువగా వ్యవసాయ రంగానికి సంబంధించి ఏ విధంగా ఉంటుందండి అక్టోబర్ నెల? రైతుల్లో అక్టోబర్ మాసంలో రైతులకి మంచిగా లాభదాయకంగా ఉంటుంది. అంటే వరి పంట వాళ్ళు కావచ్చు, మరి ఇంకా ఏదైనా కూడా చేసే వాళ్ళకి కూడా ఉంటే దీపావళి తర్వాత వాళ్ళకి మంచి పంట రావటం అనేది జరుగుతుంది. వరిని ఏదైతే వేసుకున్నామంటే పంట ఉందో దాన్ని జాగ్రత్తగా వహించి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటే మంచి దిగుబడి, మంచి లాభము రావటం అనడానికి కూడా బాగా మంచి అవకాశాలు ఉన్నాయి. అలానే ఇప్పుడు వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కదండి, ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? వివాహం చేసిన వాళ్ళకి బాగా కలిసి వచ్చేటువంటి యోగం కనపడుతుంది. మంచి శుభ ఫలితాలు లభిస్తాయి. మంచి యోగదాయకం ఉంటుంది. వీళ్ళు ఎక్కువగా ఎలాంటి పరిహారం చేస్తే మంచిదండి మిథున రాశి వాళ్ళు? మిథున రాశి వాళ్ళు వచ్చేసి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడము, స్వామివారికి విశేషమైనటువంటి విష్ణు సహస్రనామ అర్చన చేయటం వల్ల, స్వామివారికి పొంగళ్ళు నైవేద్యం పెట్టడం వల్ల, 7 వారాలు వ్రతం పాటించడం వల్ల మంచి శుభ ఫలితం లభిస్తుంది. కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి? తప్పకుండా అమ్మా. కర్కాటక రాశి వారికి ఏ విధానంగా ఉండబోతుంది మనం మాట్లాడుకుందాం. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్య నమః. చూసే వీక్షబంధువులకు అందరూ కూడా హృదయపూర్వక వందనం. అన్ని రాశుల్లో కర్కాటక రాశి కొద్దిగా విశేషమైనటువంటి ఒక కైంకర్యం ఉంటుంది. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. వాళ్ళకి మైండ్లో కావచ్చు, దేహంలో కావచ్చు, వాళ్ళ యాక్టివిటీలో కావచ్చు, ప్రతిదీ కూడాను స్లోగా మూమెంట్ అయిపోయినప్పటికీ కూడా లాస్ట్లో రీచ్ అవ్వడానికి బాగా తోబడుతుంటారు. అయితే వాళ్ళు ఏదైతే కూడా పని మొదలు పెట్టుకున్నారో, ఏదైనా ఇల్లు కట్టడం పని కావచ్చు, ఇంకేదైనా లోన్ తీసుకోవడం కావచ్చు, ఇంకేదైనా కూడా కావచ్చు, అది నిర్విఘ్నంగా లేకుండా
అధికారపరంగా ఏదైనా ఉంటే ఈ నెలలో వాళ్ళకి బాగా సక్సెస్ఫుల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఒక కొత్త వ్యాపారం మొదలు పెట్టుకోవాలనుకున్నా, కొత్త ఇల్లు కట్టుకోవాలనుకున్నా, మరి తర్వాత వివాహం పరంగా కావచ్చు, ఇంకేదైనా కూడా అడ్డగం లేకుండా వాళ్ళకి పోవడానికి ధైర్యం అనేది చాలా కావాల్సినటువంటి విషయం. సో కర్కట రాశి వాళ్ళు ఏంటంటే కొన్ని విషయాల్లో వెనక ముందు అవుతూ ఉంటారు. ప్రతిదినం కొద్దిగా చేయాలా వద్దా చేయాలా వద్దా చేయాలా వద్దా అని ప్రతిదినం ఆలోచిస్తారు. ఎటువంటి కూడా మీరు భయపడవద్దు, ధైర్యంగా మీరు ముందు సాగవచ్చు. ధైర్యంగా మీరు ముందు సాగిన తర్వాతనే మీకు అది విజయము మీకు కలుగుతూ ఉంటుంది. అలానే ఇప్పుడు వ్యాపార పరంగా ఏ విధంగా ఉంటుందండి వాళ్ళకి? ఇప్పుడు కర్కాటక రాశి వాళ్ళమ్మ వ్యాపారం అనేక రకంగా పెట్టుకుంటుంటారు. అంటే అది మద్యపాన విషయాల్లో కావచ్చు, బట్ట వ్యాపారం కావచ్చు, మార్కెట్ రంగాల్లో కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. వ్యాపారం అంటే ఎన్నో రకాలైనటువంటి వ్యాపారాలు ఉంటాయి. సో అది ఏంటంటే స్టెప్ డౌన్స్ కావటం అనేది జరుగుతుంటాయి. ఈ అక్టోబర్ మాసంలో వాళ్ళకి వచ్చేసి పోయిన మాసం కానీ ఈ మాసంలో కొద్దిగా అద్భుతమైనటువంటి ఫలితాలు రావటం అనేది ఉంటుంది. అంటే వాళ్ళు ఏదైతే మొదలు పెట్టుకున్నటువంటి పని ఉందో వాళ్ళు ఆపకుండా ఉండి ఇంకాస్త ముందుకెళ్తే వాళ్ళు ఏదైనా కూడాను సాధించవలసినటువంటి ఏదైతే ఉందో ఈ రాశి వాళ్ళు దిగ్విజయం కలగడానికి ఒక యోగం కనబడడానికి అవకాశం ఉంటుంది. అలానే ఇప్పుడు ఆరోగ్యం పరంగా ఏ విధంగా ఉంటుందండి? ఆరోగ్యపరంగా కర్కట రాశి వారికి కొద్దిగా ఇబ్బంది కలిగేటువంటి ఉంటుంది. వాళ్ళు ఎక్కువ శాతము వ్యాయామం అంటే ముద్ర వేసి వ్యాయామాలు కానీ, యోగా కానీ, ఇంకేదైనా కూడాను మంచి ఇది తీసుకొని స్పిరిచువల్ కోచ్ తీసుకొని అద్భుతమైనటువంటి ఫలితం తీసుకుంటే మంచి యోగ ఫలితం రావటం అనేది జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా అతి అవసరం లేనివంటి కొన్ని విషయాలు ఏదైతే అనవసరమైనటువంటి విషయాల్లో, అనవసరమైనటువంటి గొడవల్లో, అనవసరమైనటువంటి దాంట్లో వెళ్ళి దాంట్లో వెళ్ళి స్టక్ అవ్వకూడదు. దాన్ని అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ఈ మాసంలో వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి వస్తుంటాయి. అనవసరం దాంట్లో బిజినెస్ పరంగా కావచ్చు, ఆరోగ్యంగా పరంగా కావచ్చు, ఏదైనా కూడా అన్వాంటెడ్ థింగ్స్ అన్నీ కూడా వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి వస్తుంది. కాబట్టి దాన్ని అవాయిడ్ చేయడం కోసం మనం ప్రయత్నం చేయాలి. చేస్తే దానికి మంచి ఫలితం రావడం అనేది జరుగుతుంది. అలానే ఇప్పుడు వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కదండి, ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? వివాహం అంటే మా అమ్మాయి కావచ్చు, ఇటు అబ్బాయి కావచ్చు, ఏదైనా కూడాను 1-2 సార్లు ఫెయిల్ కావడానికి జరగడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ శాతం ఏంటంటే అబ్బాయికైనా అమ్మాయికైనా ఆస్తులు ఉన్నాయా లేవా అని చూస్తున్నారు ఈ రాశి వాళ్ళకి చాలా వరకు. ఎందుకంటే మనకు వచ్చేవంటి మెయిల్స్తో కావచ్చు, మెసేజ్తో కావచ్చు, గురించి మాకు ఈ విధానంగా అడుగుతున్నారు. దగ్గర దాకా వచ్చే సంబంధాలన్నీ కూడా క్యాన్సిల్ అయిపోతూ ఉంది. దానికి ఏం చేయాల్సిన ఎన్ని చేసినా కూడా మాకు ఫలితం లభిస్తాం లేదు, దయచేసి మాకు వివరించి చెప్పండి మీరు మీ ద్వారా మాకు తెలియజేపించుకుంటున్నారు. సో ముఖ్యంగా ఈ కర్కటక రాశి వాడు ఏంటంటే ఈ రకమైనటువంటి కొన్ని పూజలు ఉంటాయి. ఆ పూజలు చేసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు రావటం జరుగుతుంది. వాళ్ళకి వివాహం కూడా ఈ అక్టోబర్ మాసాల్లో మాట ఒకటవుతుంది. తర్వాత మంచి ముహూర్తాలు చూసుకొని చేసుకుంటే, ఎందుకంటే అధిక శ్రావణ మాసం మనకు రావటం వల్ల అన్నీ కూడా కొద్ది వెనకబడిపోయినాయి. సో ఆ రకంగా కొద్దిగా అందరు ఇబ్బంది పడిపోతూ ఉన్నారు. అలానే ఇప్పుడు రాజకీయ పరంగా ఏ విధంగా ఉంటుందండి రాశి వారికి? రాజకీయ పరంగా అయితే మాత్రాన పార్టీలు మారడానికి అవకాశాలు ఉంటాయి. సో ఈ పార్టీలో బాగుంటుందా, ఆ పార్టీలో బాగుంటుందా, అక్కడ బాగుంటుందా అనేసి వీళ్ళకి, ఎందుకంటే పికిల్మెంట్ అయిపోయి ఉంటుంది. సో ఎప్పుడు ఎక్కడైనా జంప్ అవ్వాలనేసి, సో అది వాళ్ళు స్టిక్ అవ్వాలి. సో ఒకవేళ మీరు ముందు జాయిన్ అయిపోయారు అనుకోండి, దాంట్లోనే ఉండిపోవాలి. ఉంటేనే మీకు ఒక ఫలితం రావటం అనేది జరుగుతుంటాయి. అంటే ఈ నెల ఏమైనా వస్తు కొనుగోలు అనేది కొత్తగా తీసుకునే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు చేయొచ్చా అండి వస్తువులు అనేది కొనుగోలు? చేసుకోవచ్చమ్మా, చేసుకోవచ్చు. ఏదైనా ఒక వాహనం తీసుకోవాలనుకున్నా, బంగారం తీసుకోవాలన్నా ఏదైనా తీసుకోవచ్చు. కర్కటక రాశికి ఆల్మోస్ట్గా వాళ్ళకి ధనపరంగా కావచ్చు, ధాన్యపరంగా కావచ్చు, రైతు పరంగా కావచ్చు, ఉద్యోగం పరంగా కావచ్చు, వాళ్ళకి అన్నీ కొద్దిగా ప్లస్ మైనస్ ఉన్నప్పటికీ టాప్అప్ వచ్చేసి వాళ్ళకి ప్లస్ అవుతుంది తప్ప మైనస్ అవ్వదు. వీళ్ళు ఈ రాశి వారు ఎలాంటి పరిహారం చేస్తే మంచిదండి? ధైర్య సాహస లక్ష్మీదేవి ఒక అష్టకం, లక్ష్మీదేవి ఆరాధన, లక్ష్మీదేవిని పూజించడం, శ్రీచక్ర ఆరాధన చేయటం,
లలిత పారాయణం చేసుకోవడం, దేవి ఖడ్గమాల చేయటం, శ్రీచక్ర కుంకుమార్చన చేయటం, ఏ ఒక కర్కట రాశి వాళ్ళు పురుషులైనా స్త్రీలైనా ఖచ్చితంగా మంగళవారం కానీ శుక్రవారం కానీ ప్రత్యేకమైనటువంటి ఒక ఆలయానికి వెళ్ళి ఆ దేవి క్షేత్రానికి వెళ్ళండి. మీలో ఉన్నటువంటి దోషాలన్నీ పోయి సక్సెస్ఫుల్ అవుతారు. చాలా చక్కగా వివరించారండి, ధన్యవాదాలు. నమస్కారం. చూసారు కదండి, ఇలాంటి విశేషమైన అంశాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ధన్యవాదాలు.